మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అమ్మవారికి పొంగల్ పెడుతున్నారంటే పిలిచారనమాట. అంటే తమిళనాడు బార్డర్లో ఉంటుంది అనమాట ఈ టెంపుల్, నగిరి దగ్గర దేశమ్మ తల్లి టెంపుల్ అని. ఏపీ బస్సులు లేవంటే తమిళనాడు బస్సులు ఎక్కాను నేను. ఇంకోసారి ఎక్కకుండా చేసేసింది. ఇంకా ఫైనల్గా టెంపుల్కి వెళ్ళాం, దర్శనం అయిపోయింది. ఆ తర్వాత ఆకుబొక్క, టెంకాయ ఇవన్నీ తీసుకున్నాము. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టుకోవాలి కదా, సో అలా తీసుకొని అమ్మవారికి పసుపు కుంకుమ అవన్నీ పాదాల దగ్గర వేసేసి టెంకాయ కొట్టేసుకున్నాం అనమాట. ఇక్కడైతే ప్రసాదాలు సమర్పిస్తున్నారు కదా, వీళ్ళైతే అమ్మవారికి నాన్ వెజ్ పెడతారు అనమాట. బేసిక్గా అమ్మవారికి కొంతమందికి నాన్ వెజ్ పెడతారు కాబట్టి నాన్ వెజ్ పెట్టేసుకొని అందరికి ఆ ప్రసాదాల కోసం వెయిట్ చేస్తారు. సో ఈ చెట్టుకి ఏమంటే ఉయ్యాలు కడితే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుడతారని చెప్పి నమ్మి అమ్మవారికి దండం పెట్టుకొని ఉయ్యాలైతే కడతారు. మేము కూడా ప్రసాదం తీసేసుకొని అంబిలు కూడా తీసేసుకున్నాం అనమాట. నాకైతే చాలా ఇష్టం ఆ అంబిలు అనే ఇది, రాగి జావలా ఉంది, బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఫుడ్ అంతా వండుకొని అక్కడే తింటారు చాలా మంది వచ్చిన పొంగల్ పెట్టుకున్న వాళ్ళు. మేము కూడా అలా ఫుడ్ తినేసి ఇంటికైతే బయలుదేరిపాము. ఫస్ట్ టైం ఫ్రీ బస్ ఎక్కామన్నమాట. మన ఏపీలో కొత్తగా ఫ్రీ బస్ పెట్టారు కదా, మా అమ్మ వాళ్ళ ఆనందం చూడండి, ఫ్రీ బస్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా ఎప్పుడన్నా ఎక్కుంటే కమెంట్ చేసేయండి గైస్. అండ్ ఉంటా మరి, బాయ్.